హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టైల్ హబ్ నర్సాపురం. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన క్లయింట్ రెగ్యులర్ క్లయింట్ అండి. సో ఆయన టెంపుల్ కి టైల్స్ అయితే స్పాన్సరింగ్ చేస్తామని అన్నారు. సో టెంపుల్స్ అనేసరికి మనకి టైల్స్ సెలక్షన్ ప్రాసెస్ నుంచి అండ్ అలాగే వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకే ఇచ్చారండి. మరి టెంపుల్లో టైల్స్ ఎలా సెలక్షన్ చేసుకోవాలి అండ్ డిజైనింగ్ ఎలా చేసాము అండ్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో నేనైతే కనుక ఈ వీడియోని 3 పార్ట్స్ కింద పోస్ట్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసరికి టైల్స్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా డిజైన్ చేసాము, థర్డ్ వన్ వచ్చేసరికి వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్ అంతా కూడా నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి సెలక్షన్ ఆఫ్ టైల్స్ అండి. ఈ పార్ట్ లో ఎలా సెలక్షన్ చేసుకున్నాం అనేది అయితే కనుక చూపిస్తాను, చూడండి. సో మనకి టెంపుల్ స్టార్టింగ్ లో మెట్లు అండి. మెట్లకు వచ్చేసరికి నేనైతే కనుక ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. 16x16 టైల్స్ అండి, చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాల్కనీ, ఐ మీన్ ప్రదక్షిణం అంతా చేసే ఏరియా అండి. సో దానికైతే కనుక నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మ్యాటీ సిరీస్లో ఉండే ఈ టైల్స్ అయితే నేను సెలెక్షన్ చేశానండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెంపుల్ లోపల వాల్ అండ్ అవుట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి ఈ మార్బుల్ టైల్ అయితే సెలెక్షన్ చేశాను. మార్బుల్ టైల్ అంటే 4x2 డిజిటల్ టైలే, మార్బుల్ షేడ్ అండి, వైట్ మార్బుల్ షేడ్, చూసారు కదా. ఈ డిజైన్ అయితే నేను సెలెక్షన్ చేశానండి టెంపుల్లోకి. సో సెలెక్షన్ ఆఫ్ టైల్స్ లో మనం ఏ టైల్స్ సెలెక్ట్ చేసామనేది చూసారు కదండి. సో నెక్స్ట్ పార్ట్ లో డిజైనింగ్ ఆఫ్ టైల్స్ ఎలా డిజైన్ చేసామనేది అయితే నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో వెయిట్ ఫర్ ద పార్ట్ 2. థ్యాంక్ యూ.